Pastor teachers, we take it as teachers who have a wider ministry, who have called for a wider ministry. కాపురులైన ఉపదేశకులు అనేది వారికి ఇవ్వబడిన విస్తృతమైన పరిధిని సూచిస్తా ఉంది. A good example is Apollos. వారికి ఒక మంచి ఉదాహరణ అపోల్లో. Apollos was not an evangelist. అపోల్లో సువార్తికుడు కాదు. His ministry was to establish disciples in the faith. అపోల్లో పని ఏమిటంటే అప్పటికే విశ్వాసం ఉంచినటువంటి శిష్యులు ఉన్నారు, వారిని విశ్వాసములో స్థిరపరచుట. His ministry was not limited to one place. అతని పరిచర్య ఒకే చోటికి పరిమితం కాలేదు. He was from Alexandria. అలెగ్జాండ్రియా నుంచి వచ్చాడు. We see him in Corinth. కొరింథులో అతను కనబడతాడు. We see him in Ephesus. ఎఫెసులో కనబడతాడు. We see him in Nicopolis. నెకపొలిస్లో కనబడతాడు. He was moving from place to place and establishing the believers everywhere. ఒక చోటు నుండి మరొక చోటుకి వెళ్ళి ఏర్పడిన సంఘాలలో ఉన్న తొలి శిష్యులను అతడు బలపరుస్తూ ఉన్నాడు. అది అతని పరిచర్య. That's pastor teaching. అది కాపరులైన ఉపదేశకులు. The word pastors or shepherds are used for elders elsewhere. అదే సమయంలో కాపరులు అనే పదం మరొక చోట కూడా ఉపయోగించబడింది. For elders it is used. అది పెద్దలకు కాపరులను ఉపయోగించబడింది. In Ephesians 4, that should be taken together, pastor teachers, and that to be used for, this people with Apollos ministry. కాపరులు అనే పదం పెద్దలకు ఉపయోగించబడింది, సందేహం ఏమి లేదు. కానీ ఎఫెసీ పత్రికలో చెప్పబడిన కాపరులైన ఉపదేశకులు వారి విస్తృతమైన పరిధిలో వివరించబడ్డారు.